నమస్తే, వెల్కమ్ టు మాన్యూస్ తెలుగు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు నిర్వహించామని ఎమ్మెల్యే చదలవాడ పేర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం కోటప్పకొండను పర్యటించి కోటప్పకొండను పర్యాటక ప్రాంతంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మహాశివరాత్రి నాడు ఉదయం 9 గంటలకు ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరం కలిసి స్వామివారిని దర్శించుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో త్రికోటేశ్వర స్వామివారి దర్శనం టికెట్లు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. దానివల్ల ఆలయానికి ఆదాయం పెరుగుతుందని అన్నారు. అందరం కూడా ప్రతి కార్యక్రమం పాల్గొంటాము. ఇక్కడ కొండ మీద ఏర్పాట్లన్నీ మరి భక్తులు విశ్రాంతి గదులు కూడా రెడీగా ఉన్నాయి. అన్నదాన సత్రం కూడా రెడీగా ఉంది. మెట్ల మార్గాన్ని శుభ్రం చేశాము. తాగునీరు కూడా రెడీ చేయడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. అదేవిధంగా సులభ కాంప్లెక్స్ అన్నీ కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ రేపు మరి ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలు ఏర్పాటు చేయడానికి ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు, అదేవిధంగా ఆర్ఎన్బి, ఎన్ఎస్పి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సిబ్బంది చాలా ఎక్కువ జాగ్రత్తగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కొండ కింద ఉన్న సత్రాలన్నిటి కూడా మరి కరెంట్ సప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది, వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది కూడా. ఇక్కడ అందరూ కూడా ఇది రైతుల పండుగ కోటప్పకొండ అంటే మరి మహాశివరాత్రి అంటేనే మరి రైతుల పండుగ కాబట్టి అందరూ కూడా మరి కరెంటు ప్రభలు కడుతున్నారు. అదేవిధంగా మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎన్నో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొండ మీద ఇప్పుడు చూడండి, లైటింగ్ కూడా ఎంత చక్కగా ఏర్పాటు చేశారు, ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా కొండ కింద ప్రాంతంలో ఎర్రజరు ఉంది, అక్కడ టూరిజం ప్లేస్ అనమాట అది. దాన్ని కూడా మరి రేపు లేజర్ షో కూడా పెట్టడం జరుగుతుంది. నిజంగా రేపు 15వ తేదీ పట్టు వస్త్రాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, కానీ వారైతే ఈసారి రాలేనని గొట్టిపాటి రవికుమార్ గారిని పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పంపించడం జరుగుతుంది. రేపు అంటే 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఎంపీ గారు, ఎమ్మెల్యేలందరూ, అదేవిధంగా గుంటూరు జిల్లా చైర్మన్లు అందరూ కూడా మినిస్టర్ గారితో పాటు 9 గంటలకు స్వామివారి దర్శనం చేసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అధికారులు, మరి కార్యకర్తలు, నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా దీన్ని మీడియా సోదరులందరూ కూడా మరి ప్రజల్లో